July 7 ఫర్ గివ్నెస్ డే. హ్యాపీ గివ్నెస్ డే. మనకు ఎన్ని కోపాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని సంతోషాలున్నా, ఎన్ని ఏమున్నా, శత్రువునైనా క్షమించే గుణం మనకు ఉండాలి. మన ఇంట్లో వాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ, చిన్నవాళ్ళు కానీ ఏదైనా తెలిసి తెలియక తప్పు చేస్తే వాళ్ళపైన మనం కోపం పెట్టుకుంటూ ఉంటాం. లేకపోతే వాళ్ళపైన మనం తిడుతూ ఉంటాం. లేకపోతే వాళ్ళపైన మనం అరుస్తుంటాం చిన్న వాళ్ళపైన. కానీ ఈరోజు కొడుకు తప్పు చేసినా, తండ్రి తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా, నీ కుటుంబంలో కానీ, బయట కానీ, మిత్రుడు కానీ, శత్రువు కానీ ఎవరైనా సరే క్షమించే గుణం నీకు ఉండాలి. మైండ్ ప్రశాంతంగా ఉంచుకునే తెలివి మనకు ఉండాలి. ఓకేనా? మనం బాగుండాలంటే ముందుగా ఏం చేయాలి? మనం హెల్తీగా ఉండాలంటే ముందుగా ఏం చేయాలి? మైండ్ని ప్రశాంతంగా ఉంచుకోవాలి, పీస్ఫుల్గా ఉంచుకోవాలి. ఒక వారి గురించి చెడ్డగా ఆలోచించకుండా మనం ఆలోచించుకోవాలి. ఒక వ్యక్తి గురించి దురాశ పడకుండా మనం ఉండాలి. అప్పుడే మైండ్ అనేది పీస్ఫుల్గా ఉంటుంది. మరి ఆ మైండ్ పీస్ఫుల్గా ఉండడానికి మనం ఏం చేయాలి? మైండ్ పీస్ఫుల్గా ఉండడానికి వివేకానందుడు ఒక గొప్ప విషయం చెప్పాడండి. నీతో నువ్వు మాట్లాడుకో, లేకపోతే ఒక గొప్ప వ్యక్తితో మాట్లాడడంతో సమానం అని చెప్పారు. అంటే ఒకవేళ మనతో మనం మాట్లాడుకోకపోతే ఒక గొప్ప వ్యక్తిని మనం కోల్పోతాం. అంటే మన గురించి మనకు మించేదో చెడేదో ఆ విషయం మనకు తెలుస్తుంది. మనం మించితే స్వీకరించుకోవాలి, చెడును వదిలేయాలి. అంతే కదా మిత్రమా? మించేదో చెడేదో నువ్వు ఆలోచించుకోవాలి, నీలో నువ్వు ఆలోచించుకోవాలి. ఆ తపన నీలో నువ్వు పడాలి. అది వివేకానందుడు గొప్ప వ్యక్తి, ఆయన చెప్పడం జరిగిందండి. వివేకానందుడు ఇంకో గొప్ప విషయం ఏం చెప్పాడండి? చాలా విషయాలు చెప్పాడు. అవి మనం ఒకసారి చదువుకుంటూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటాయి. మీరు ఒకసారి వివేకానందుడి గురించి కానీ, లేకపోతే భగవద్గీతలో మైండ్ పీస్ఫుల్గా ఎలా ఉండాలని ఆలోచించే విధానం కానీ, లేకపోతే ఎవరు గౌతమ బుద్ధుడు చెప్పిన విషయాలు కానీ, ఎవరు చెప్పిన విషయాలైనా కానీ మీరు ఒక్కసారి చదువుకోండి, మైండ్ పీస్ఫుల్గా ఉంచుకోండి. క్షమించే గుణం నీలో ఉండాలి. వాడు ఎంత కఠినాత్ముడైనా కానీ వాడిని దగ్గరికి తీసినప్పుడు ఎగ్జాంపుల్, అరే మామ, అరే నువ్వు ఏదో తెలియక మిస్టేక్ చేసినావురా అనేసి నువ్వు దగ్గర తీసినావు అనుకో, వాడు నీ జీవితంలో నిన్ను ఎంత దగ్గర పెట్టుకుంటే అంత దగ్గర పెట్టుకుంటానండి. మానవునికి కోపం రావడం సహజం అండి. వాడు కోపంలో చేసిన తప్పుని నువ్వు వేలెత్తి చూపించారే, నువ్వు ఆ టైంలో ఈ తప్పు చేసినావు రాబాయ్, నేను నీతో మాట్లాడా అని అంటే ఆ వ్యక్తి అనేవాడు అప్పుడు నువ్వు దగ్గర ఉండాల్సింది పోయి దూరం అయితే ఎంత బాధపడతాడో, అలాగే నువ్వు క్షమించి వాని దగ్గరికి వెళ్తే కూడా అంత సంతోషపడతాడు మిత్రమా. ఓకేనా? మానవునికి క్షమించే గుణం గొప్పగా ఉండాలి. మానవుడు అనేవాడు గొప్ప జన్మ అండి. అన్ని జన్మల కన్నా మానవ జన్మ చాలా గొప్పది. ఎన్ని కష్టాలు పడాలో అన్ని కష్టాలు మానవుడు పడతాడు. ఎన్ని జన్మల విషయాలు ఉండాలో అన్ని జన్మ విషయాలు పడతాడు. ఎదుర్కొంటూ ఎన్ని కష్టాలు వచ్చినా మనిషి ఎదుర్కొని నిలబడేవాడే మనిషి. కష్టాలు వస్తుంటాయి మిత్రమా, కష్టం లేని మనిషి లేడు. చెప్పుకున్నవాడికి కష్టం ఉంటుందని అనుకుంటాం, చెప్పుకున్నవాడికి కష్టం లేదనుకుంటాం, అంతే తేడా. కానీ కష్టం లేని మనిషి ఎవడు లేడు, ఎవరు ఉండరు కూడా. ఎందుకంటే కష్టం లేనిది నువ్వు ఎట్లా అంటే కష్టం లేనిది నీ జీవితం విలువ నీకు ఎలా తెలుస్తుంది? అంతే కదా? కష్టం ఉంటేనే కదా జీవితం అనేది అలా ఇలా ఉంటుంది, అలా ఉంటుంది. ఇంకొకరి గురించి మనం ఎగ్జాంపుల్, ఒక గొప్ప వ్యక్తి గురించి మనం చదువుకుంటుంటాం. ఆయన పడ్డ కష్టాల గురించి, ఆయన పడ్డ నష్టాల గురించి. ఆయన చదువుకొని, ఆయన ఎదిగి, ఆయన కష్టాల నుంచి ఎదుర్కొని ఎలా బయటపడ్డాడన్న విషయం, ఆయన స్పోర్ట్స్ ఆడి ఆయన ఆ విషయాల నుంచి మనం ఎలా బయటపడ్డాడన్న విషయాన్ని మనం చదువుకుంటుంటాం. కానీ మన జీవితమే మనకు పెద్ద పాఠం మిత్రమా. నువ్వు నీ కష్టాల నుంచి నువ్వు బయటపడి వాటిని అన్నిటిని నువ్వు ఎదుర్కొని బయటపడ్డవాడు వాడు నిజమైన మిత్రుడు, నిజమైన గ్రేట్ పర్సన్ అన్నమాట. July 7. మరి ఈరోజు మనం ఇంకో ముఖ్యమైన రోజు ఏంటంటే ధోని గారి పుట్టినరోజు అండి. ధోని గారు ఎవరండి? క్రికెట్లో గణనీయమైన వ్యక్తి, గొప్ప వ్యక్తి అండి. ఆయనే 0.08 సెకండ్స్లో స్టంపింగ్ చేశారు. అంటే కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపటినే స్టంపింగ్ చేసిన గొప్ప వ్యక్తి అండి. మరియు ఎలాంటి గేమ్లో ఎలాంటి ఒత్తిడి ఉన్నా ప్రశాంతంగా ఆడి టీంకి ప్రశాంతంగా చెప్పి ఎన్నో మ్యాచ్లు గెలిపించిన గొప్ప వ్యక్తి అండి.
అంటే ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటండి, చాలా ఉన్నాయి. ఆయన చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డాడు, పేద కుటుంబంలో పుట్టాడు. వాళ్ళ అన్నకు క్రికెట్ ఆడాలని కళ ఉండే, మరియు వాళ్ళ అన్న కళను ఆయన నిజం చేశారు. ఆయన చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేసింది ఆయన క్రికెట్ ఆడుతూ ఉంటే. మరియు ఆయన కోచెస్ సపోర్ట్ చేశారు. వాళ్ళ ఫ్రెండ్ సంతోష్ కుమార్ అని ఆయన హెలికాప్టర్ షాట్ ఆయన దగ్గర నేర్చుకొని దాన్ని ట్రేడ్ మార్క్ షాట్గా మార్చిన గొప్ప వ్యక్తి ధోని గారు అండి. మనం హెలికాప్టర్ షాట్ అంటే ధోని గారు అని అనుకుంటుంటాం, కానీ అది ఎవరు నుంచి వచ్చింది అంటే సంతోష్ కుమార్ గారు. దట్స్ ఆఫ్ ద ధోని. ఆయన ఏ విషయాన్ని కానీ ఆయనకు బాగా అనిపించింది అంటే ఆ విషయాన్ని ఆయన చేయడమే ఆయన గొప్ప హామీ అండి. ఎంఎస్ ధోని గారి గురించి ఎన్ని విషయాలు మనం చెప్పినా తక్కువనే. ఎంత ఎంత పెద్ద కష్టం వచ్చినా ఆ కష్టాన్ని ఆయన దిగమింగుకొని సంతోషంగా ఉంటూ కూల్గా ఉంటూ టీంని నడిపిస్తూ తనను నడిపించుకుంటూ మన భారతదేశానికి వరల్డ్ కప్ తీసుకురావడం జరిగింది. మరియు భారతదేశానికి ఆయన ఒక గొప్ప వ్యక్తి. ఆయనకి ఆర్మీ అంటే చాలా ఇష్టం అండి. ఆర్మీ అంటే ఇష్టం కాబట్టి ఆయన 2011లో ఆర్మీలోకి వెళ్ళాడు, ప్రాంతీయ ఆర్మీలోకి వెళ్ళాడు. ఆయన ఎన్నెన్ని కళలు అంటే ఒక క్రికెటర్గా మారాలనేది ఆయన కళ. ఆ క్రికెటర్గా మారి దేశానికి ఆడాలనేది ఆయన గొప్ప కళ అండి. ఆ దేశానికి ఆడడానికి ఆయన ఎంత కష్టపడన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. అలాగే ఎంఎస్ ధోని గారి సినిమా ఉంటుందండి, ఒక్కసారి ఎవరైనా చూడకపోతే చూడండి. అలాగే ఎంఎస్ ధోని గారి గురించి మనం చాలా ముఖ్యమైన విషయాలు మనం మాట్లాడుకోవచ్చు, కానీ మనం అన్ని విషయాలు ఆల్రెడీ ఆయన గొప్ప వ్యక్తి కాబట్టి అన్ని విషయాలు తెలిసిన విషయాలను మాట్లాడడం కన్నా ఆయన ఎలాంటి కష్టాలు పడ్డాడో అలాంటి కష్టాల నుంచి మనం ఏం నేర్చుకోవాలన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవడం చాలా గొప్ప విషయం అండి. అంటే కష్టం అనేది ప్రతి వ్యక్తికి వస్తుంది. ఆ కష్టాన్ని ఎదుర్కొని బయటపడ్డవాడే మనిషి, అంతే కదా మిత్రమా. ఓకే, ఎంఎస్ ధోని గారి గురించి. మరియు ఈరోజు మ్యాన్ ఫెస్టివల్ డే అండ్ ఈ 2 గొప్ప విషయాలు ఈరోజే జూలై 7 అండి. జూలై 7 రోజే మనకు ఈ 2 డేస్ని మనం ఘనంగా జరుపుకోవడానికి మనం మీకు వీడియో రూపంలో నేను అందిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన కంటెంట్ ఐడియాస్ HEFA ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాబోయే వీడియోస్ ఏంటంటే హెల్త్ ఫుడ్ అవేర్నెస్ పైన చాలా వీడియోస్ వస్తాయి, మోటివేషన్ వీడియోస్ వస్తాయి, అలాగే సోషల్ రెస్పాన్సిబిలిటీ వీడియోస్ వస్తాయి, అలాగే హెల్త్ అవేర్నెస్ పైన వీడియోస్ వస్తూ ఉంటాయి, అలాగే ఫుడ్ అవేర్నెస్ పైన వీడియోస్ వస్తుంటాయి. ప్రతి వీడియోలో ఒక కంటెంట్ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మన వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోని చూసి వదిలేయక మిత్రమా, ఒక లైక్ కుదిరితే ఒక షేరు. ఓకేనా, బాయ్.